ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నేను ఒక్కటి మాత్రమే అడుగుతా, ఇవ్వగలవా? ఇచ్చే ముందు ఈ నిమ్మకాయ తీసుకో, అనుకున్నది ఏదైనా సరే జరిగి తీరుతుంది అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. బాబాగారు ఇచ్చే అద్భుతమైనటువంటి సందేశం ఇది. ఎవరైతే పూర్తిగా విని ఆచరిస్తారో వారి జీవితంలో సాయి కృప ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. సాయి ఇస్తున్న ఈ సందేశం, అలాగే ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం. తల్లి, ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఉండకు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ వెళ్ళు. ఏది చేసినా అది నీ మంచి కోసమే. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క సందేశం కూడా నీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి. కేవలం నేను ఒకటి మాత్రమే అడుగుతున్నా, అది మాత్రం నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ఏదనుకుంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నీ ముందు ఒక నిమ్మపండుని పెట్టాను. దీనిని మనస్ఫూర్తిగా, శ్రద్ధగా, సబూరితో, నా మీద నమ్మకంతో దీనిని తీసుకో తల్లి. అనుకున్నది ఏదైనా సరే నీ జీవితంలో జరిగేలాగా నేను చేస్తాను. అలాగే నీ జీవితం ఎప్పుడూ కూడా నీ వాళ్లతో సంతోషంగా ఉండడానికి నేనెప్పుడూ కూడా కృషి పడుతూనే ఉంటాను. తల్లి, నా బిడ్డలు పడే కష్టం నేను చూడలేకపోతున్నాను. నా బిడ్డ నా మందిరానికి వచ్చి దీనంగా నన్ను ప్రార్థిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అది నా గురువుతో చెప్పుకుంటాను. చెప్పుకున్న క్షణమే ఆయన నన్ను అనుగ్రహిస్తాడు. ఆపై నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను. తల్లి, ఎప్పుడూ కూడా నమ్మకాన్ని అంటిపెట్టుకుని ఉండు. ఎప్పుడైతే నువ్వు నమ్మకం కోల్పోతావో నీ జీవితంలో కూడా సర్వము కోల్పోయిన దానివి అవుతున్నావు. ధనం ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఉండదు తల్లి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించాలి. అంతేకాని దానిని సొంతానికి వాడుకున్నావే అనుకో, వెంటనే అది వ్యర్థమైపోతుంది. గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటే కానీ ఈ జన్మలో నువ్వు అనుభవించలేవు. కాబట్టి ధనమును ఎప్పుడూ కూడా పొందాలని ఆశించినప్పుడు దానిని ధర్మంగా ఉపయోగించడానికి మాత్రమే ఆ ధనమును ఉపయోగించు. అంటే నీకింకా అర్థం కాలేదా తల్లి? ఇతరులకు ఇచ్చుటయే సరి అయిన మార్గం. నువ్వు కోట్లు సంపాదించి దాచిపెట్టుకుంటే అది వ్యర్థమే అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ధర్మంగా దానిని ఉపయోగిస్తావో అప్పుడు దానికి 100 ఇంతలు ఆ భగవంతుడు నీకు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడు తల్లి. నీ సొంతానికి ఉపయోగించుకోవద్దు. నేను నా గురువు మీదనే దృష్టి నిలిపి గురువు చెప్పిన మాటలను వింటూ దానినే అనుసరిస్తూ వెళతాను. అప్పుడే నా బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు. వారి కోరిక ఏదైనా సరే నేను తీర్చడానికి నాకు అవకాశం కలుగుతుంది. మీ దగ్గరకు ఎవ్వరొచ్చినా సరే నేను పంపానని గుర్తుపెట్టుకో తల్లి. మీకు వారితో గల కర్మ సంబంధం వల్లనే వారు మీ దగ్గరకు వచ్చారు అని గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. దానికి అనుగుణంగానే నువ్వు నడుచుకోవాలి. అదే నీ గురువు. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు తల్లి. అంతా మనలోనే ఉంది. నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే నీకు ఫలాన్నిస్తుంది. నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. తల్లి, కష్టాల కడలిలో కుమిలిపోతూ ఊరికే కూర్చోవద్దు. ఆ సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించు. నా నామాన్ని పలుకు, సద్గ్రంథ పారాయణం చెయ్యి. అప్పుడు నీలో ఉన్న ఆ భగవంతుడు బయటకొచ్చి నీ మనసు ఎంతో ఆనందాన్ని కలిగించేలాగా చేస్తాడు. అంటే నీకున్న కష్టాన్ని తొలగించి ఆ సమయంలో నీకు ఆనందాన్ని మాత్రమే ఇస్తాడు. నా భక్తుల కోరిక నేనెప్పుడూ కూడా తీరుస్తూనే ఉంటాను. నువ్వు
మాత్రం బాధపడకు తల్లి. నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే కదా. నా భక్తులను నేనెన్నటికీ పతనం కానివ్వను. ఈ విషయంలో నువ్వు సందేహించవలసిన అవసరమే లేదు. మంచి కానీ చెడు కానీ నువ్వు మాత్రం నీ కర్తవ్యాన్ని, నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో. నువ్వు ఎప్పుడైతే నీ కష్టాన్ని, నీ వృత్తిని నమ్ముకుంటావో, గర్వ అహంకారాలన్నీ వదిలేస్తావో, అప్పుడు చూడు నీ జీవితంలో అభివృద్ధి అనేది ఎలా చెందుతుందో. ఎప్పుడూ కూడా ఒకరికి రుణపడేలాగా ఒకరి రుణంలో నువ్వు ఉండకు తల్లి. అలాగే ఎలాంటి శత్రుత్వం కూడా పెంచుకోకు. అలాగే ఎలాంటి దోషాలు కూడా నీ జీవితంలో ఉంచుకోకు తల్లి. వాటి నుండి నువ్వు తప్పించుకోవడానికి మార్గం అన్నదే దొరకదు. ఎందుకంటే ఈ కర్మలనేవి ప్రతి జన్మలో నీ తోడుగా ఉండి ఎప్పుడూ కూడా కష్టాల పాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి రుణము తీసుకోవద్దు. ఎవరి రుణంలోనూ నువ్వు ఉండకు. శత్రుత్వాలనేవి పెంచుకోకు. నీ గురువు చెప్పేది ఎప్పుడూ కూడా ఒక్కటే తల్లి. ఇతరుల కష్టాన్ని ఎప్పుడూ కూడా నువ్వు దోచుకోకు. అది ఎప్పటికీ నిన్ను పట్టి పీడిస్తుంది. నీ జీవితంలో ఆ రుణం మిగిలిపోతుంది. అప్పుడు ఈ రుణం నువ్వు తీర్చాలనుకున్నా ఇంకొకలాగా నీ జీవితంలో బాధిస్తూనే ఉంటుంది. తల్లి, నేను చెప్పేది ఒక్కటే. ఎంతటి క్లిష్ట పరిస్థితి నీకు ఎదురైనా సరే ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎలాంటి చింత నీకు అవసరం లేదు. నీకు సాయి తోడుగా ఉన్నాడు. తల్లి, నీకు అతి కష్టం వచ్చిందే అనుకో, ఆ సమయంలో సాయిని పిలు. ప్రక్కనే వచ్చి కూర్చుంటాడు. నువ్వు చెప్పిందంతా కూడా ఆలకించి ఆ కష్టాన్ని ఎలా తొలగించాలో దానికి ఒక పరిష్కార మార్గం చూపించి ఏదో ఒక రూపంలో నీకు అందించి వెళతారు. నీకు ఈ రోజు ఒక ఆపద వచ్చింది. ఆ ఆపద నుండి నువ్వు బయటపడాలి అంటే సాయి సద్గ్రంథాన్ని చదువు. కాసేపు కూర్చో. మౌనంగా సాయి ధ్యానంలో ఉండు. అప్పుడు నీకు ఒక పరిష్కార మార్గం కనబడుతుంది. ఒకరి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కార మార్గం చెప్పు, నేను ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అని ఇంకొకరితో వెళ్ళి నువ్వు అడిగే అవసరమే లేదు. నీకు సరైన మందు ఈ బాబా రాస్తాడు. కాసేపు కూర్చుని బాబా ధ్యానంలో ఉంటే నీ మనసు పడే వేదనంతా తగ్గిస్తాడు ఈ బాబా. మరి అంత ఆలోచించడం ఎందుకు తల్లి? ప్రతి క్షణం ఈ సాయి ఉన్నాడు. నువ్వు కంటనీరు పెట్టుకుంటూ బాబాని చూస్తూ ఎప్పుడూ కూడా ఇదే ధ్యాసలో ఉంటే నీ కష్టం ఎలా తీరుతుంది చెప్పమ్మా? నేను షిరిడీకి రావాలి బాబా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను బాబా అని అంటున్నావే, ఎందుకు తల్లి? నువ్వు అక్కడి దాకా వచ్చే అవసరమే లేదు. నీ కోసమే ఈ బాబా స్వయాన కదిలి వచ్చి నీ ఇంట్లో కూర్చుని ఉంటే అక్కడి దాకా వెళ్ళాలి అంటున్నావే. ఈ బాబాని, నీ ఇంట్లో కూర్చున్న ఈ బాబాని వదిలి షిరిడీ దాకా వెళ్ళాలి అంటున్నావే. నీకు అంత ఆరాటంగా ఉంది అంటే నా సమాధిని చూడాలి అని అనిపిస్తే తక్షణమే కళ్ళు మూసుకుని సాయి ధ్యానం చెయ్యి. ఆ క్షణం నువ్వు షిరిడీకి వెళ్ళి వచ్చినంత అనుభూతిని నేను ఇస్తాను. ఇది నా మీద నమ్మకం నువ్వు ఉంచి చేస్తే ఖచ్చితంగా నువ్వు షిరిడీ వెళ్ళి వచ్చానా అని నీకు అనిపిస్తుంది తల్లి. నా స్థానం ఒక్క షిరిడీలోనే కాదు, నా భక్తులు ఎక్కడుంటే నేను అక్కడుంటాను. ప్రతి జీవిలోనూ నేను కనిపిస్తాను తల్లి. ఈరోజు నేను ఒక్కటి అడుగుతాను అని చెప్పాను కదా తల్లి, నువ్వు ఇవ్వగలవా అని అంటున్నానే, ఆ మాటని ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు తప్పకుండా ఇచ్చి తీరాలి తల్లి. రేపు గురువారం నాడు నీ ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తాను. అప్పుడు నేను అడిగింది నువ్వు ఇవ్వాలి. నేను అడిగేది ఒక్కటే, భిక్షాటన చేస్తూ నా బిడ్డల దగ్గర ఎంత చెడు కర్మ ఉందో అదంతా కూడా నా సంచిలో వేసుకుంటాను. అప్పుడు అది తీసుకెళ్ళి నా అల్లాకు అప్పజెపుతాను. ఇక ఆ అల్లానే అన్నీ చూసుకుంటాడు. నీ కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తాడు. కాబట్టి నమ్మకంతో, శ్రద్ధా సబూరితో రేపటి రోజున నా కోసం ఎదురు చూడు తల్లి. నేను ఖచ్చితంగా వచ్చి నీ చెడు కర్మనంతా కూడా తీసుకెళ్ళిపోతాను. ఇక రేపటి నుండే నీకు అన్ని శుభవార్తలే. ఏది అనుకున్నా కూడా జరిగే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీ మనసులో దాచుకొని ఇక ఎలాంటి కలత చెందకుండా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండడానికి సిద్ధంగా ఉండు తల్లి. ఇక కన్నీళ్లు తుడుచుకొని నీ బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండడానికి కొద్దిగా ఏమైనా తిని బలాన్ని పెంచుకో తల్లి.
నీకు సంతోషాన్ని నేనిస్తాను. ఇక వచ్చే శుక్రవారం రోజు నీకు మంచి జరగబోతుంది. అమావాస్య రాబోతుంది. చాలా అద్భుతంగా నీ జీవితం మారబోతుంది. ఈ రోజు రాత్రి నువ్వు పడుకునే సమయంలో ఒక నిమ్మపండు తీసుకొని, పచ్చి నిమ్మపండు, దాని మీద గంధంతో సాయి నామాన్ని రాయి తల్లి. అలా రాసి దానిని అరచేతిలో పట్టుకుని పడుకునే ముందు మనసులో నీ సంకల్పం చెప్పుకొని సాయి నామాన్ని 108 సార్లు నువ్వు పలకాలి. లేదంటే శతనామావళి, సాయి శతనామావళి నువ్వు పలకాలి. అలా పలికి రాత్రి పడుకోవాలి. అలా పడుకునేటప్పుడు ఆ నిమ్మపండుని నీ తల దిండు కింద పెట్టుకుని పడుకో తల్లి. నీ ప్రక్కనే సాయి వచ్చి కూర్చుంటాడు. ఉదయం లేవగానే ఆ నిమ్మపండులో నుంచి రసం తీసి కొద్దిగా నీళ్ళల్లో కలిపి మీ ఇంటిల్లిపాది దానిని తీర్థంగా స్వీకరించండి. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి తల్లి. నీ జీవితం బాగుండడానికి నీకు ఇది నేను ఇస్తున్న అవకాశం. మరి ఈరోజు ఈ సాయి చెప్పిన మాటలను వింటూ శ్రద్ధగా ఈ చిన్న పరిహారాన్ని చేస్తావు కదా తల్లి. నమ్మకం ఉంటే వెంటనే చేసి చూడు. నీకు ఫలితాన్ని ఈ సాయి ఇస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.